మహబూబ్ నగర్ నియోజకవర్గం హన్వాడ మండలానికి చెందిన 86 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాజ్య ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యక్రమంలో హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులు చెన్నయ్య, యాదిరెడ్డి, టంకర కృష్ణయ్య యాదవ్, రఘుపతిరెడ్డి, యాదయ్య గౌడ్, వెంకటయ్య, కేశవులు, వివిధ గ్రామాల సర్పంచులు బొట్టు శ్రీను, లింగం నాయక్, అచ్చెన్న, శ్రీను నాయక్, లోకేష్, సత్యం నాయక్, ఏరు అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమలపురం కార్యకర్తలు కదా సర్పంచ్ చేశాను అన్నవాడకు సంబంధించిన అన్నవాడ మండలానికి కదా చెల్లంపల్లి చిన్నప్ప, పూలపల్లి లక్ష్మమ్మ, పూలపల్లి లక్ష్మమ్మ. అమ్మ చెక్కలు తీసుకున్నారు, ఒక గ్రూప్ ఫోటో దిగాలి. ఓకే సార్, ఓకేనా? అన్నా ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. వచ్చినాక మా మహిళలకు ఫ్రీ బస్ చేసినాం. మంచిగా తిరుగుతున్నారు, బస్సులన్నీ ఫుల్ అవుతున్నాయి. నేను చూసిన కూరగాయలకు సీట్లే దొరుకుతలేవు. మొత్తం ఆడపిల్లలు చదువుకోనికే దూరం దూరం పోతున్నారు, వస్తున్నారు. కూలినాలు చేసేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు మంచిగా బస్సులలో పోయి మహబూబ్ నగర్కి వచ్చి అమ్ముకుంటున్నారు. మహబూబ్ నగర్ లో కూడా సై బజార్ లేకుండా చేసినాం. పావలా వడ్డీ కూడా అందరికీ ఇస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మీకు అనేక పథకాలు మహిళల కోసం చేయనీకే రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మీ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామా లేదా? ప్రతి ఊర్లో కట్టిస్తున్నాం. గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అది ఇస్తామని 10 ఏళ్ళు ఊరికి ఒక్క ఇల్లు కూడా వాళ్ళు ఇయ్యలే. మనం ఊరికి ఎంతమంది పేదోళ్ళు కట్టుకుంటా అని ముందుకొస్తే వాళ్లకు మెల్లమెల్లగా అన్ని ఇస్తున్నాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కాంగ్రెస్ ప్రభుత్వమే మా ఆడబిడ్డలకు అత్త సుఖాలను చూసి వాళ్ళకి ఏం కావాలనో అది చేసే ప్రభుత్వం. అంతేనా? నిజంగా చెప్తురా? మళ్ళా వాళ్ళు ఎవరో వచ్చి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామంటే పోతారా? వాళ్ళు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు వాళ్ళు నాశనం చేసిపోయారు. ఏమి ఇయ్యలే. ఈసీగా 2 సార్లు పంపించాడు. మేము మళ్ళా వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా చూసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా మీ కళ్యాణ లక్ష్ములు మీ ఊర్లో ఎవరు పెళ్ళైనా సరే మీరు చెప్పండి, ఇమ్మీడియట్ గా పోయి అప్లై చేసుకోండి. మా కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోతే అప్లై చేస్తారు. మనకు 2-3 నెలల్లో మీకు బ్రహ్మాండంగా 1 లక్ష రూపాయలు వస్తే మీకు ఆసరా అవుతుంది. కాబట్టి ఏ విషయంలో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని ఆదరిస్తుంది, ఆదుకుంటుంది. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. నమస్కారం.